హాయ్ అండి. నాకు చిన్న డౌట్. ఈ జాకెట్ ఇంతకన్నా బాగా ఎవరైనా కుట్టగలుగుతారు, కానీ నాకు ఎవరైనా సలహా ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నాకు చీర జాకెట్ ఇచ్చారండి ఒక కస్టమర్. వాళ్ళు ఏం చెప్పారంటే మోడల్ పెట్టమని చెప్పారు. తీరా చూస్తే చీర జాకెట్కి ఏం మోడల్ వస్తుందిరా బాబు అని ఆలోచిస్తే కట్ వర్క్ పెడదామని పెట్టాను. అసలు ఆ చీర జాకెట్ ఎలాగుందో చూపిస్తానండి. దానికి ఇంతకన్నా బెటర్గా ఎవరైనా పెట్టగలుగుతారా? అంటే పెడతారు, ఏవైనా పెడితే నాకు కూడా సలహా ఇవ్వండి. అసలు జాకెట్ ఎలా ఉందో చూడండి. అలా ఇచ్చాడు వర్క్. అది చీర జాకెట్ అండి. నేను కట్ వర్క్ ఇలా కుట్టాను. ఇంతకన్నా వెరైటీగా ఏం కుడతామండి? ఇంకేమైనా కుట్టచ్చు అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. నేను నిన్న ఒక లైవ్కి వెళ్ళానండి. టైలరింగ్ అనేది లైవ్కి వెళ్ళాను. అక్కడ మేము మాట్లాడుకుంటూ బరబాటి ఏం కూర ఉండేవంటే బరబాటి అని చెప్పానండి. దానికి చాలాసేపు టాపిక్ నడిచింది. వాళ్ళ కోసం ఇది బరబాటి అంటే ఏంటో అనే వాళ్ళ కోసం. చాలామందికి తెలియదంట. చిక్కుడుగాయ, పొడవు చిక్కుడుగాయ అంటారు దీన్ని. మా సైడ్ బరబాటి అంటారు. మీ సైడ్ ఏమంటారో కొంచెం కామెంట్లో పెట్టండి. ఇది బరబాటి. వేణుగారు, కాకినాడ భారతి గారు, కాకినాడ వేణు గారు చూడండి. ఇదే బరబాటి అండి. ఈ వీడియోలో బరబాటి అంటే ఏంటో చూపిద్దాం అనిపించింది. ఎందుకో చాలామందికి బరబాటి అంటే ఏంటో తెలుసు, కానీ బరబాటి అనేది కొత్తగా ఉందంట.